Hi friends, today's topic is 8th class 2nd chapter linear equations in one variable. Linear equations in one variable. Okay? Okay. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ చూద్దాము. ఇంట్రడక్షన్ ఏమంటుందంటే సాగర్ అండ్ లత ఆర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్. సాగర్ టెల్స్ లత, ఐ థింక్ ఆఫ్ ఎ నెంబర్ ఇఫ్ ఐ డబల్ ఇట్ అండ్ టేక్ 7. Away I get 7, 35. Can you tell the number that I thought of? అంటే సాగర్ లత అనే ఇద్దరు ఒక గేమ్ ఆడుతున్నారు నెంబర్స్తో. ఓకే, అయితే సాగర్ అన్నాడు కదా లతతో ఏమని, ఒక నెంబర్ తీసుకున్నాం 7, ఆ నెంబర్ని ఒక డబల్ చేసిండు 35 వచ్చింది. ఎట్లా వచ్చింది ఆ 35? కెన్ యూ టెల్ ది నెంబర్ దట్ ఐ థాట్ ఆఫ్? మీ నెంబర్ మీరు చెప్పగలుగుతారా ఏ నెంబర్తో ఎట్లా చేస్తే 35 వచ్చింది అనేసి. లతా థింక్స్ ఫర్ ఎ వైల్ అండ్ టెల్ ది ఆన్సర్. కెన్ యూ టెల్ ది ఆన్సర్? అన్నది కదా, ఒకసారి నువ్వు చెప్పు ఆన్సర్ ఏంటి, అసలు నాకేం అర్థం కాలేదు అని అమ్మంటుంది. అయితే లెట్ us see how లతా టోల్డ్ ఆన్సర్. అంటే తనకి కొంచెం అర్థమైంది, తనకి అది కరెక్టా లేదా ఇప్పుడు తనతో డిస్కస్ చేస్తుంది. అదేంటి, లత ఏం చెప్తుందంటే లెట్ ది నెంబర్ బి ఎక్స్. ఒక వాడు అనుకున్న నెంబర్, తను అనుకున్న నెంబర్ ఎక్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ లెట్ ది నెంబర్ బి ఎక్స్ బై డబలింగ్ ఇట్ వి గెట్ 2x. ఇప్పుడు ఈ ఎక్స్ని మనం డబల్ చేస్తే డబలింగ్ 2xగా అవుతుంది. అంటే ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమైంది 2x. అయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ అయితే ఎక్స్ స్క్వేర్ అయింది. ఓకేనా, డబల్ చేసినాం 2x వచ్చింది అనమాట. అయితే నెక్స్ట్ 7 వాజ్ టేకెన్ అవే. 7 వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ 7ని పక్కన తీసుకొని 2xలో నుంచి 7ని తీసేయాలి. 7 వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ 2x. 2xలో నుంచి ఏం తీసేయాలి, 7ని తీసేయాలి. ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ 2x మైనస్ 7. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత రిజల్ట్ ఏంటి, ఇది 2x మైనస్ 7. బై అకార్డింగ్ టు సాగర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 35. మనకేమి ఇట్లా వచ్చింది, డబల్ చేసి దాంట్లో ఇక్కడ వచ్చిన నెంబర్ అంటే ఒక ఎక్స్ అనుకున్న నెంబర్ని దాన్ని డబల్ చేస్తే 2x అయింది. దాంట్లో ఇప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ 7 అనే నెంబర్ని మైనస్ చేసాం. కానీ ఆయన ఏం చెప్పాడు, ఈక్వల్ టు ఏంటి 35 రావాలి. 35 రావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 7 ఇక్కడ ఏంటంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, A to Z లెటర్స్ మనకి ఇచ్చారు మ్యాథ్స్లో అంటే అవి గుర్తుంచుకోండి, అవి వేరియబుల్స్ అని అర్థం. ఓకేనా, 1 నుంచి ఇన్ఫినైట్ నెంబర్స్ ఏవైనా ఇవ్వండి, వాటిని ఏమంటామంటే కాన్స్టెంట్స్ అంటాం. ఓకేనా, గుర్తుంచుకోండి, వేరియబుల్తో ఉన్న నెంబర్ని ఫస్ట్ మనం రైట్ సైడ్ పంపించుకోలేము. ఓకేనా, అర్థమైందా? ఇక్కడే ఆల్ఫాబెట్స్ని మనం గుర్తుంచుకోవాలి, వేరియబుల్స్ నెంబర్స్ని కాన్స్టెంట్స్ అంటాము. ఇక్కడ ఏంటి 2x కదా, 2x మైనస్ 7, 2x మైనస్ 7 ఈక్వల్స్ టు 35 రావాలన్నాడు. అయితే వేరియబుల్తో ఉన్న నెంబర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది తెలుసు కదా మీకు, ఇది LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది RHS రైట్ హ్యాండ్ సైడ్. అయితే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ ఒకటే ఉంది, ఇక్కడ వేరియబుల్తో ఉంది కాబట్టి కాన్స్టెంట్ని ఫస్ట్ మనం పంపించాలి రైట్ సైడ్. అప్పుడు 2x ఈక్వల్స్ టు 35. ఈ 7 అనేది అటు వెళ్తే ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఓకేనా, ప్లస్ 7, 2x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 35 ప్లస్ 7 42. ఓకేనా, ఓకే కరెక్టే. ఇప్పుడు మనకి వేరియబుల్కి ఒక కాన్స్టెంట్ ఉంది అనుకో, అక్కడ ఏం జరుగుతుందంటే మల్టిప్లికేషన్ జరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఒక వేరియబుల్కి ఒక కాన్స్టెంట్ ఉంది అని అంటే ఎప్పుడు గుర్తుంచుకోవాలి కదా, వాటి రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ జరుగుతుంది అని అర్థం. అయితే ఇప్పుడు మల్టిప్లికేషన్ జరిగితే ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. x ఈక్వల్స్ టు 42/2. 2 1s are 2 2s are 4 2 1s are 2. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 21. x మనం ఎంత అనుకున్నాం, 21 అనుకున్నాం. ఓకేనా, చూడండి ట్రాన్స్పోజింగ్ 7 to RH. ఓకే, ఇవి క్వాంటిటీస్ తెలవాలి. ఏంటి ట్రాన్స్పోజ్ టర్మ్స్ అంటే మైనస్ అనేది ప్లస్ అనేది ఈక్వల్ టు తర్వాతకి పోతే మైనస్ అవుతుంది, మైనస్ అనేది ఈక్వల్ టు తర్వాతకి పోతే ప్లస్ అవుతుంది.
ఇంటూ అనేది అటు పోతే ఈక్వల్ టు తరపు పోతే డివిజన్ అవుతుంది, డివిజన్ పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. ఇవి గుర్తుంచుకోవాలి మెయిన్. ఇవి గుర్తుంచుకుంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాలా ఈజీగా ఉంటుంది కొంచెం. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ మనం ఏం చూసినాం, మైనస్ అయితే ఇక్కడ ఏమైంది, మైనస్ అయితే ఏమైతే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ బొంగన ఏమైంది ప్లస్ అయింది. ఓకే, ఇక్కడ ఇంటూ జరుగుతుంది కాబట్టి అది పోతే ఏమైతే డివిజన్. ఓకేనా? ఇప్పుడు తను ఇచ్చిన నెంబర్ మనకి తెలిసిందా 21. అంతే, ట్రాన్స్పోజింగ్ ఆఫ్ నెంబర్స్. ద నెంబర్ దట్ సాగర్ థాట్ ఆఫ్ 21. Okay, we learned in earlier classes that 2x minus 7 equals to 35 is an example of an equation. By solving this equation in the above method, Lata was able to find the number that Sagar thought of. In this chapter, we will discuss about linear equations in one variable or simple equation technique of solving such questions and application daily life problems. Okay, same మొత్తం క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నారు, తను ఇచ్చాడు, మనం ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేసాం. ఓకేనా? లెట్ us briefly revise what we know about equations. ఓకే, మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట, చేద్దామా? ఓకే, ఎగ్జాంపుల్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ చిన్నగా రాస్తాను మళ్ళీ. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఇది ఒక టేబుల్ లాగా మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. ఏ క్లాస్లో అయినా ఇది కన్ఫర్మ్ అవసరమే. ఓకేనా? ఇప్పుడు సాల్వింగ్ ఎగ్జాంపుల్ 1. ఓకే, సాల్వింగ్ ది ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, 3y ప్లస్ 39 ఈక్వల్స్ టు 8 అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్, ఓకే, గివెన్ ఈక్వేషన్ 3y ప్లస్ 39 ఈక్వల్స్ టు 8. ఫస్ట్ ఏం చెప్పా, వేరియబుల్తో ఉన్న దాన్ని ఆర్హెచ్ఎస్ వైపు పంపించకూడదు, ఓన్లీ కాన్స్టెంట్ ఉంటుంది కదా దాన్ని మనం ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించాలి. అప్పుడు ఏమవుతుంది, 3y ఈక్వల్స్ టు 9 ప్లస్ 39, ప్లస్ అంటే అది పోతే ఏమవుతుంది మైనస్ 39. ఇది 8ఆ? ఓకే, 8 కదా, 8 మైనస్ 39, 3y ఈక్వల్స్ టు, ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉందని అర్థం కదా, 39లో నుంచి 8 తీసేస్తే 31. ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, ఏ సింబల్ ఉంది, మైనస్ 31. ఇప్పుడు వేరియబుల్కి కాన్స్టెంట్కి వేరియబుల్కి ఏం జరుగుతుంది, ఇక్కడ మల్టిప్లై జరుగుతుంది, అది పోతే ఏమవుతుంది డివిజన్ జరుగుతుంది. అయితే y ఈక్వల్స్ టు -31/3. ఓకే, కరెక్ట్. ఇక్కడ వరకే, ఇక క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి, క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనం వదిలేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చేద్దాం. సాల్వింగ్ 7/4 మైనస్ p ఈక్వల్స్ టు 11. ఓకేనా? సెవెన్ బై 4 మైనస్ p ఈక్వల్స్ టు 11. ఇక్కడ మనం ఇక్కడ డివిజన్లో ఉందన్నమాట, అక్కడికి వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై జరుగుతుంది, ట్రాన్స్పోజింగ్ జరుగుతుంది. అప్పుడు మైనస్ p ఈజ్ ఈక్వల్స్ టు 11 ప్లస్లో ఉంది కాబట్టి -7/4 మైనస్ p ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 44 -7/4 మైనస్ p ఈజ్ ఈక్వల్స్ టు, అంతేనా? ఇప్పుడు 44లో నుంచి 7 తీసేస్తే 37/4. ఓకేనా? p ఈక్వల్స్ టు, ఈ మైనస్ పంపిస్తే -37/4. అంతే, ఇక్కడ ఏం లేదు మనకి, ఏమిటంటే డివిజన్లో ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ కాబట్టి అటు పోతే మైనస్ అవుతుంది, -7/4 మైనస్ p ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై, ఇక్కడ ఏం లేకపోతే ఏమనుకోవాలన్నా 1, 4 11 44, 7 1 7/4 1 4. దీంట్లో నుండి దీన్ని తీసేస్తే 37/4 మైనస్ p మైనస్ని అది పంపించుకున్నాం, -37/4. మనం ఎగ్జాంపుల్ 2 వరకు ఇప్పుడు కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ విధంగా
లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వేరియబుల్ ఇట్లుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 3 అవి చెప్పుకుంటే కొంచెం అవి వేరే డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ ప్రాసెస్ ఉన్న వాటికి నేను చేశాను. ఎక్సర్సైజ్ కూడా చెప్పుకుందాం. ఎక్సర్సైజ్లో సేమ్ ఈ విధమైన ప్రాబ్లమ్సే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మనం.